అరే పిల్లలు, మీకు ఒక మంచి కథ చెప్పాలని అనుకుంటున్నాను. అరేబియా దేశంలో జరిగిన ఒక ఆసక్తికరమైన కథ ఇది. ఆలీబాబా అనే ఒక పేద వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనలను ఈ కథ వివరిస్తుంది. ఆలీబాబా జీవితంలో ఏమైనా జరిగిందో చూద్దాం. అతని రహస్యం బయటపడుతుందా లేదా అనేది మనం కథ వింటూ తెలుసుకుందాం. మా కథ ప్రారంభమవుతుంది. ద సీక్రెట్ ఈజ్ అవుట్. ఖాసిం, ఆలీబాబా ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ పేదవాళ్లే. అయితే ఖాసింకి పెళ్లి తర్వాత భార్య నుంచి ఆస్తి కలిసి రావడం వలన ధనవంతుడయ్యాడు. ఆలీబాబాకు అటువంటి అదృష్టం లేకపోవడం వలన పేదవాడుగానే ఉండిపోయాడు. కట్టెలు కొట్టే పని మీద అడవికి వెళ్లిన ఆలీబాబా కొందరు దొంగలు తాము దోచిన సంపదనంతా ఒక గుహలో దాచడం చూస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తను కూడా గుహలోకి వెళ్ళి కొన్ని సంచుల నిండా బంగారం తీసుకొని ఇంటికి వెళతాడు. ఇక కథ ఆ తర్వాతేమైందో చూద్దాం. ఆలీబాబా ఆ సంచుల్లో బంగారం ఉండడం ప్రమాదకరం అనుకుని ఒక పెద్ద పెట్టెలో పెడుతూ తనకు ఆ నిధి ఎలా వచ్చిందో భార్యకు చెప్తాడు. కథంతా విన్నాక ఆలీబాబా భార్యకు విషయమంతా అర్థమైంది. అంత బంగారాన్ని ఒకచోట చూసేసరికి ఆమె ఆనందానికి అవధుల్లేవు. కథంతా చెప్పిన ఆలీబాబా తన భార్యని, ఈ కథ ఎవరికీ చెప్పొద్దు. భగవంతుడు మనమీద దయతలిచి మన జీవితం బాగుపడేందుకు ఒక దారి చూపించాడు. నేను ఎవరినీ దోచుకోలేదు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉండని అని బతిమాలుకున్నాడు. ఆలీబాబా భార్య సంతోషంగా, నువ్వు చెప్పింది నిజమే. నేను ఈ రహస్యం ఎవరికీ చెప్పను. దేవుడు ఇన్నాళ్లకు మనల్ని కరుణించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నది. పోనీలే, ఇన్నాళ్లకు మన కష్టాలు గట్టెక్కాయి. కానీ ఈ బంగారం మొత్తం ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. కానీ ఈ బంగారాన్నంతా కొలవాలన్నా మన ఇంట్లో కొంచెం లేదు. అలా ఉంది మన పరిస్థితి అని అన్నది. ఆలీబాబా తన భార్య వాటం చూసి అయోమయం అయిపోయాడు. అసలెందుకు ఉన్న బంగారం కొలవడం? ఎంతో కొంత ఉంటుందిలే. ఇప్పుడీ పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోకు. తెచ్చిన బంగారం ఇప్పుడీ పెట్టెలో సరిపోవడం లేదు. పెరట్లో గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఆ పని తెమలాలి ముందు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచు. ఎవరితోనీ చెప్పకు అని చెప్పి తన పనిలో పడిపోయాడు. ఓహో, నేను మరీ అంత మూర్ఖురాల్లా కనిపిస్తున్నానా? నేనెందుకు చెప్తానందరికీ? నీ పని నువ్వు కానీ ముందర. నేను మీ అన్నయ్య ఇంటికి వెళ్ళి నాణేలు కొలిచేందుకు కొంచెం పట్టుకొస్తా అంటూ వెళ్ళిపోయింది. బంగారు నాణేలు ఉన్నాయి నిజమే, కానీ అవెన్ని ఉన్నాయో సరిగ్గా లెక్క చూసుకోవాలని ఆమెకు మహా ఆత్రంగా ఉంది. పక్కనే ఉన్న బావగారింటికి పరుగున వెళ్ళి తన తోటికోడల్ని కొంచెం అడిగింది. ఖాసిం భార్య ఆశ్చర్యపోయింది. వీళ్ళకి సరిగ్గా తినడానికే ఇంట్లో బియ్యముండవు, ఇంకా దేనికి అడుగుతోంది ఈమె కొంచెం? ఇదేదో అనుమానించాల్సిందే, కనిపెడతాను అనుకుంటూ ఆలీబాబా భార్యతో, చెల్లాయ్, నీకు కొంచెం చిన్నది కావాలా పెద్దది కావాలా అని అడిగింది. ఆమె ఉద్దేశం తెలిసిన ఆలీబాబా భార్య, పెద్దది నాకెందుకక్కా, మా ఇంట్లో అంత పెద్ద కొంచెంతో కొల్చుకునేవేవీ ఉండవులే అని సమాధానం చెప్పి చిన్న కొంచెం తీసుకొని ఇంటికి వచ్చింది. చాలా ఆత్రంగా బంగారం కొలవడం పూర్తయ్యాక తన భర్తతో, ఆలీ, నువ్విప్పుడు ఈ ఊళ్ళోకెల్లా ధనవంతుడివి. ఊళ్ళో ఇంకెవరి దగ్గర ఇంత బంగారం లేదు అంది ఆనందంగా. ఆలీబాబా మరొకసారి ఆమెను హెచ్చరించాడు. నువ్వు పరిస్థితులు అర్థం చేసుకోవడం లేదు. ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తే వచ్చే పరిణామాలెలా ఉంటాయో నీకు తెలీదు. ఇప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చిందంటే రాజుగారికి కబురు చేస్తారు. రాజుగారు మన సంపదనంతా తీసుకెళ్లి ఖజానాకు జమ చేస్తారు. మనం మళ్లీ నిరుపేదలుగా అయిపోతాం. ప్రస్తుతానికి నాకు ఎక్కడో మంచి జీతం ఉన్న ఉద్యోగం వచ్చిందని చెప్పు. కొన్నాళ్ల తర్వాత ఆ నిధిని బయటకు తీసి ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకుందాం. అర్థమైందా అన్నాడు. అబ్బా, అర్థమైందిలే. నేను ఈ కొంచెం తీసుకెళ్ళి మీ వదినకు ఇచ్చేసి వస్తాను. నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎవరూ మనల్ని అనుమానించరు, సరేనా అని చెప్పి ఆ కుంచాన్ని తన తోటికోడలికి ఇవ్వడానికి వెళ్ళింది. ఆ కుంచాన్ని ఇచ్చేసి
కాసేపు కబుర్లాడుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ కుంచానికి ఒక బంగారు నాణెం అతుక్కొని ఉండడం ఆమె గమనించలేదు. దాన్ని ఖాసిం భార్య గమనించింది. ఖాసిం భార్య ఆలోచించింది. కుంచంతో కొలుచుకునేటంత బంగారం వీళ్ళకెక్కడదబ్బా? ఏదో జరిగింది. ఒక్క రాత్రిలో ఎలా వాళ్ళు అంత ధనవంతులయ్యారు? ఈ ఆలోచనలు ఆమెను ఒక్కచోట నిలవనివ్వడం లేదు. ఆమె ఈ ఆలోచనల్లో మునిగి ఉండగానే ఖాసిం ఇంటికి వచ్చాడు. తన భార్య ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉందని గ్రహించాడు. ఏమైంది? మనిషి ఇక్కడ మనసెక్కడో ఉన్నట్లుంది అనుకుంటూ, ఏం ఆలోచిస్తున్నావు అని భార్యను అడిగాడు. ఆమె ఇంకా ఆశ్చర్యపడుతూనే ఉంది. తన భర్త అయిన ఖాసింతో, ఖాసిం, నువ్వే ఈ ఊరంతటికీ గొప్పవాడివని అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు ఊళ్ళోకెల్లా బాగా డబ్బున్నవాడెవరో తెలుసా? మీ తమ్ముడు ఆలీబాబా. అతని దగ్గర ఎంత డబ్బుందో తెలుసా? అతను మనలాగా డబ్బు, బంగారం మామూలుగా లెక్కపెట్టడం లేదు, కుంచాలతో కొలుచుకుంటున్నారు తెలుసా అంది అక్కసుగా. తన భార్య మాట్లాడిన వ్యంగ్యం అర్థం కాలేదు ఖాసింకి. వివరంగా చెప్పమని కోరాడు. అప్పుడామె తమ కుంచానికి అడుగున ఇరుక్కున్న బంగారు నాణాన్ని తీసి ఖాసింకు చూపించింది. ఇదిగో చూసావా? ఇందాక మీ మరదలు వచ్చి కుంచం తీసుకెళ్ళింది. వండుకోవటానికి ఇంట్లో బియ్యమే ఉండవు ఎప్పుడూనూ. అలాంటిది కుంచం ఎందుకు అడుగుతోందా అని సందేహిస్తూనే ఇచ్చాను. ఈ ముక్క కుంచం అడుగున ఇరుక్కోవడం ఆమె చూసుకోలేదు అని చెప్పింది. ఖాసిం ఆ మాటలు వింటూ ఆ బంగారు నాణాన్ని చూసేసరికి అతనికి మతిపోయింది. అది మామూలు నాణెం కాదు, ఏదో రాజవంశానికి చెందిందని స్పష్టంగా తెలుస్తోంది. తన తమ్ముడికి అంత విలువైన బంగారం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? తమ తండ్రి నిరుపేదగానే జీవితం గడిపాడు. తండ్రి నుంచి తమకు ఆస్తిపాస్తులేవీ కలిసి రాలేదు. మరదలు కూడా పేద కుటుంబానిదే. మరి ఇంత డబ్బు హఠాత్తుగా తమ్ముడికి ఎక్కడి నుంచొచ్చింది? ఈ ఆలోచనలతో సతమతమవుతూ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు ఖాసింకి. రాత్రంతా పక్క మీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. ఏదో జరిగింది ఖాయంగా. నిన్నటి వరకు తన కుటుంబానికి ఇంత అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నవాడు ఈ రోజున బంగారం కొలుచుకుంటున్నాడంటే అది అయ్యే పనేనా? ఏదో ఒక తుంటరి పనైనా చేసి ఉండాలి, లేదంటే న్యాయ విరుద్ధమైన పనైనా చేసుండాలి. రేపొద్దున అదేంటో అడగాలి అనుకున్నాడు. రాత్రి చాలా కొంచెంసేపే నిద్రపోగలిగాడు ఖాసిం. తెల్లవారుతూనే ఆ బంగారం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఆలీబాబా ఇంటికి వెళ్ళాడు. తమ్ముణ్ణి చూస్తూనే, ఆలీబాబా, నీకు అంత బంగారం ఎక్కడి నుంచొచ్చింది? ఏం చేశావు? ఏదైనా దొంగతనం, దోపిడీ చేశావా అని అడిగాడు. ఆలీబాబా అన్నగారి మాటలకు నిర్ఘాంతపోయాడు. ఏదైతే బయటకు తెలియకూడదనుకున్నాడో అది తన అన్నకే తెలిసింది. అతను కొంచెం సర్దుకొని మర్యాదపూర్వకంగా ఇలా అన్నాడు. అన్నయ్య, లోపలికిరా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కాస్త వివరంగా చెప్పు అన్నాడు. ఏమీ తెలియని అమాయకుళ్ళా నటించక తమ్ముడు అరిచాడు ఖాసిం. నీ దగ్గర అంతులేని బంగారం ఉందని నాకు తెలుసు. దానికి సాక్ష్యం కూడా ఉంది నా దగ్గర. నీ భార్య మా ఇంట్లో కుంచాన్ని తీసుకెళ్ళింది పొద్దుట. మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఆమె చూసుకోలేదు గాని ఆ కొంచెం అడుగు భాగాన బంగారం అతుక్కొని ఉంది. అది చూస్తేనే తెలుస్తోంది. మామూలు బంగారం కాదని, చాలా విలువైందని. రాజవంశానికి చెందిన బంగారంలా ఉంది. నిజం చెప్పు, ఎక్కడిది? అబద్ధం కనుక చెప్పావంటే ఈ విషయం నేరుగా రాజభట్లకు చెప్తాను అన్నాడు. ఆలీబాబాకు అర్థమైంది జరిగిన విషయమేమిటో. ఇదంతా తన భార్య వల్లనే జరిగింది, ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన సంగతంతా బట్టబయలు అయిపోయింది. ఇప్పుడు తప్పించుకునే దారి లేదు అని నిట్టూరుస్తూ తన అన్నకి నిజం చెప్పడానికే నిర్ణయించుకున్నాడు. అన్నని తన ఇంట్లోకి తీసుకెళ్ళి తను అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళడం, అక్కడికి దోపిడీ దొంగలు రావడం, ఒక గుహలో వారు దొంగిలించిన సొమ్ము దాచడం అంతా చెప్పి ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచేందుకు తన అన్నకు కూడా కొంత సొమ్ము ఇవ్వజూపాడు. ఆలీబాబా తర్వాత ఏం చేశాడు? తమ్ముడు చెప్పిన కథ విని అన్న ఖాసిం ఏం చేశాడు?
అనేది తరువాతి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది రహస్యాలను గౌరవించడం మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యత. మీరు మరిన్ని అద్భుతమైన కథలు మరియు విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన ఇతర కథలను అన్వేషించడానికి స్టోరీ వేవ్స్ యాప్ను అప్పుల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి డౌన్లోడ్ చేయవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఆకర్షణీయమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మేము మీకు తదుపరి కథల గురించి తెలియజేయడానికి యూట్యూబ్ ఛానల్కు సభ్యులుగా చేరండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫై ప్లాట్ఫారంలలో మాకు అనుసరించండి. మీరు ఈ కథను చూడడానికి తిరిగి రావడానికి ముందు మమ్మల్ని వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.